సో హీలింగ్ వాస్తు తిరిగి స్వాగతం మిత్రులారా. మనం ఈ యొక్క శంకుస్థాపన అనేటటువంటి పద్ధతి ఏంటి, ఈ యొక్క వాస్తు ధర్మంలో శంకుస్థాపన అంటే ఒక ఇల్లు కట్టుకునే ముందు ఆ యొక్క కన్స్ట్రక్షన్ చేసే ఏరియాలో ఈశాన్యంలో కానీ బ్రహ్మస్థానంలో కానీ ఒక పిట్టి తీసి పూజ చేసి అందులో పెట్టి పాతి పెట్టడమా, లేక దానికి ఏదైనా సాంకేతికమైనటువంటి కారణం ఉన్నదా అన్నదానికి ఈరోజు మనం 4వ వీడియో చేస్తున్నాము. ఇది శంకు. ఈ శంకుని ఇచ్చేసి ఈ శంకుకు సరిపడేటటువంటి ఎంత హైట్ ఉందో అంత రేడియస్ తీసుకొని మనం రెండింతలు అనమాట, ఈ యొక్క రేడియస్కి రెండింతలు డయామీటర్ తీసుకోవడం వల్ల ఈ సర్కిల్ రావడం వల్ల కానీ దీని యొక్క ప్రమాణికం ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అదే రకంగా రెండో వీడియోలో సర్కిల్ ఎలా గీయాలో చెప్పడం జరిగింది. మూడో వీడియోలో సన్ షాడో పడినప్పుడు ఉదయం తాలూకు నీడ బయట నుంచి వస్తూ ఇక్కడ రికార్డ్ అయింది. అలాగే ఆ ట్రావెలింగ్లో మధ్యాహ్నం నీడ ఇక్కడి నుంచి దాటి వెళ్తూ ఇక్కడ పాయింట్ తీసుకున్నాము. ఈ 2 లైన్స్ గీయడం వల్ల మనకి ఈస్ట్ వెస్ట్ లైన్ ఆఫ్ దట్ డే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం ఏంటంటే నార్త్ సౌత్ని ఎలా కనుక్కోవాలి. దూరం నుంచి సర్కిల్ మొత్తం చూపెట్టినైనా ఇప్పుడు చూడు, ఇదంతా ఈ సర్కిల్ తీసుకునేటప్పుడు మనం ఈ యొక్క జ్ఞానంను ఉపయోగించి ఆ రోజు ఈస్ట్ వెస్ట్ లైన్ అనేది కనుక్కున్నాం. సో బై యూజింగ్ ద శంకు స్థాపన వి ఆల్రెడీ ఫైండ్ ఇట్ ద డైరెక్షన్. ఏ డైరెక్షన్? నార్త్ డైరెక్షన్ ఆల్రెడీ వచ్చింది, నార్త్ కానీ సౌత్. దాని ఇంకో పరిభాషలో చెప్పాలి అంటే ఇది ఈస్ట్ వెస్ట్ లైన్ వచ్చింది. ఇది ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? మనం నార్త్ సౌత్ లైన్ కూడా వచ్చినప్పుడు. సో నార్త్ సౌత్ జనరల్గా దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దానికి శాస్త్రాస్లో ఏ రకంగా చెప్పారో మనం చూద్దాము. ఇప్పుడు ఈ యొక్క నార్త్ సౌత్ లైన్ అనేది తీసుకోవడానికి ఈ యొక్క శంకు అవసరం లేదు. సో దీన్ని ఒక భాగంలో మనం పెడదామన్నమాట. పెంటి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 2 లైన్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ రెండింటి మధ్య డైరెక్షన్ ఎంతో మనం కనుక్కోవాలి. డైరెక్షన్ కనుక్కొని కనీసం 4 ఇంతల్లో 3 ఇంతలు ఉండే విధంగా ఒక కార్డు తీసుకొని మనం ఏ అనే పాయింట్ నుంచి 2, అలాగే బి అనే పాయింట్ నుంచి దీన్ని బేస్ చేసుకొని ఒక 2 కర్వ్స్ గీయడం ద్వారా మనకి ఆ డైరెక్షన్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. బాబు ఒకసారి రా, అటెళ్ళు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఇది పెట్టు. ఎగ్జాక్ట్గా మిత్రులారా, ఇప్పుడు మీరు చూసినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా 58 ఇంచెస్ ఉందన్నమాట ఈ లైను. ఓకేనా? 58 ఇంచెస్ ఉందన్నమాట ఎగ్జాక్ట్గా తీరేనా. సో ఇక 58 ఇంచెస్ని మనం ఏం చేయాలి? అంటే సగం కంటే ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ 58 ఇంచెస్ అనే దానికి 4 భాగాలు చేస్తున్నాం. 4 భాగాలు చేసి ఇవ్వండి 58 ఇంచెస్. ఓకే, కనపడిందా? 58 ఇంచెస్ని డివైడెడ్ బై 4 భాగాలు చేస్తున్నాం. 14.5 అంగుళాలు వచ్చింది. ఇంటూ 3 భాగాలు తీసుకున్నాం, 43.5 అంగుళాలు వచ్చింది. దాన్ని ఫీట్లో కన్వర్ట్ చేస్తే 3 అడుగులు 7.5 అంగుళం వచ్చింది అనమాట. సో ఆ 3 అడుగుల 3 అడుగులు 7.5 అంటే 43.5 అడిగి పెట్టావు బాబు. ఇది ఇంకొంచెం లాగాల్లో ఇది ఇక్కడికి మనకు వచ్చిందనమాట 43.5 అంగుళాలకి. సో మనం ఇంత కార్డు తీసుకొని మనం కొన్ని కర్వ్స్ గీయడం వల్ల ఇటు పక్కన ఉత్తర దక్షిణాలుగా కర్వ్స్ గీయడం వల్ల వాటిని ఇంటర్సెక్ట్ చేసే చోట వస్తుందన్నమాట. సో గున్ను, నువ్వు కెమెరా వాడికి పట్టుకోగలవా? కెమెరా వాడికి జస్ట్ పాయింట్ పట్టుకుంటాడు. ఇట్లా పాయింట్ పట్టు, ఈ పాయింట్. సో కార్డ్ ఎగ్జాక్ట్గా పెట్టు. నేను అక్కడే చెప్తా, అక్కడికి లాక్కో బాబు, కొంచెం వెనక్కి లాగ్ నేను చెప్పే వరకు లాగ్. ఓకే, ఎగ్జాక్ట్గా మనం 43 అంగుళాలు తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడి నుంచి వృత్తం బయట దాటి దీన్ని బేస్ చేసుకుని ఇటో కర్ర గీస్తాము. అదే రకంగా దీన్ని బేస్ చేసుకొని ఒక కర్ర గీస్తాము.
ఇక్కడ పాయింట్ అలాగే పట్టుకుంటాం. బి అనే పాయింట్ దగ్గర నుంచి తీసుకున్నాము బాబు. అదే మొక్క పట్టుకో, అక్కడే పాయింట్ అలా పట్టుకో. పాయింట్ పట్టుకో, లేపు. ఇప్పుడు ఇక్కడ బి పాయింట్ దగ్గర పెట్టు. వి రిపీట్ ద సేమ్ ప్రొసీజర్ హియర్. ఓకే, ఎగ్జాక్ట్. ఇక్కడి నుంచి మనం తీసేటప్పుడు అలాగే. ఓకే, సో మిత్రులారా, మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ లైన్కి సగానికంటే మించి మనం తీసుకోవడం ద్వారా, ఈ వృత్తాలు గీయడం వల్ల ఇది చూడడానికి ఫిష్ టైల్ లాగా ఉంటుందన్నమాట. ఫిష్ హెడ్ అండ్ టైల్ లాగా ఉంటుందన్నమాట ఇది. సో దీన్ని ఇక్కడ మనం ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఈ పాయింట్ అన్నమాట. అలాగే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఈ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపి గీస్తాం అన్నమాట. పెట్టు సేమ్ ఇందా ఇలా పెట్టుకుని నేను పెడతాను చూడు. సో మన దగ్గర అంత స్కేల్ లేదు కాబట్టి పట్టుకో. కాలు పెట్టు, అటు ఆ కాలు పెట్టు. వదులు చెప్పు. నైస్. ఓకే, ఈ రెండు ఒకే లైన్లో ఉండాలి. ఓకే ఓకే, ఎస్. ఇప్పుడు ఒక లైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లైన్ని గీయడం ద్వారా మనకు ఒక లైన్ వస్తుంది అన్నమాట. సరే, పాత లైన్ కూడా మూలమట్ట చెరిగినాయి కాబట్టి వీటిని మనం సరి చేసుకుంటాం. సో ఇవన్నీ ఏంటంటే మనం కొంత చెరిగినాయి కాబట్టి మనం కొంత కరెక్షన్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు ఈ యొక్క పాయింట్ లభించిందన్నమాట. యాక్చువల్గా దిస్ ఈజ్ ద మిడిల్ పాయింట్. సో ఇక్కడి నుంచి ఇదేంటి మనకి ఈస్ట్ డైరెక్షను, వెస్ట్ డైరెక్షను, అదే రకంగా నార్త్ డైరెక్షను, సౌత్ డైరెక్షన్. మరి మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నన్ను ఇది పెట్టేసేది, నేను పెడతాను చూడండి. శంకు అనేదాన్ని మనం వాడటం ద్వారా ఈ యొక్క సర్కిల్ని మనం దీనంత హైట్ రేడియస్ తీసుకోవడం ద్వారా మనం ఏదైతే ఫస్ట్ ఈ పాయింట్ సాధించామో, తర్వాత ఈ పాయింట్ సాధించాము, దీన్ని గీయడం ద్వారా ఈస్ట్ వెస్ట్ లైన్ వచ్చింది. ఇంతకు 3 ఇంతులు ఇది తీసుకోవడం ద్వారా ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ వచ్చి ఈ పాయింట్ వచ్చింది, ఇది ఒక ఇంటర్సెక్షన్ వచ్చి ఒక పాయింట్ వచ్చింది అనమాట. యాక్చువల్గా ఈ రకంగా మనం 4 డైరెక్షన్స్ సాధించామన్నమాట. ఈ రకంగా సాధించేటటువంటి పద్ధతిని శంకుస్థాపన అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మరి ప్రతి డైరెక్షన్స్ మన మూలమట్టానికి ఉండాలి కదా. సి చూడండి ఎంత ఎగ్జాక్ట్గా మూలమట్టానికి అనేది వచ్చిందో ఈ లైన్స్కి. మీరు ఏ లైన్ అయినా తీసుకోండి. ఇదిగో అదే రకంగా ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. ఇప్పుడు మనం సౌత్ ఈస్ట్ కార్నర్కి మూలమట్టం పెడుతున్నాం.
చూడండి ఎంత ఎగ్జాక్ట్గా వచ్చింది. సౌత్ ఈస్ట్ కార్నర్. అలాగే సౌత్ వెస్ట్ కార్నర్కి మూలమట్టం పెడతాం. సో ఇదన్నమాట మిత్రులారా, శంకుస్థాపనలో ఇంత గోళ ఉంది, ఇంత పని ఉంది. మనమంతా ఒక పూట ఒక రోజంతా దానికి వెచ్చించడం ద్వారా ఆ డైరెక్షన్ కనుక్కుంటాము. అదర్ దాన్ ఈ రోజులు కాకుండా వేరే రోజుల్లో చేసుకుందాం అనుకునేటప్పుడు శాస్త్రాసులో స్థాపత్యవేద ధర్మంలో స్థపతి మాన్యువల్లో కరెక్షన్స్ అనేవి ఇచ్చారు. ఇన్ని అంగుళాల కరెక్షను ఈ సీజన్లో ఇన్ని అంగుళాల కరెక్షన్ చేసుకోవాలి అని ప్రతి 10 రోజులకి ఒక కరెక్షన్, 365 రోజులకి ప్రతి 10 రోజులకి కరెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.